టీఆర్ఎస్ ఎల్పీలో పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఈ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తూ ప్రభుత్వ ఆదాయాన్ని మిగిలుస్తూ ఇవాళ తెలంగాణ రైతు కళ్ళల్లో ఆనందం చూడడానికి మిషన్ కాకతీయ, తెలంగాణ పట్టుకొని కుండ పట్టుకొని మైళ్ళ కొద్ది దూరం పోకుండా నీళ్ల కోసం అవస్థలు పడకుండా ఇంటింటికి మంచి నీళ్ళు ఇచ్చేటటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు ఇవాళ మా ప్రభుత్వం చేస్తే ఆ రెండు కార్యక్రమాలు విజయవంతంగా నడుస్తున్నాయి. కాబట్టి వాటి మీద బురద జల్లాలనేటటువంటి కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ మేరకే కోదండరామ్ గారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యానాలు చేయడం సిగ్గుచేటు. ఇవాళ ఒక తెలంగాణ బిడ్డగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి తీరు, తెలంగాణ రాష్ట్రంలో ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఉన్నటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథను ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నటువంటి తీరు, కేంద్ర మంత్రులు మెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి, నీతి ఆయోగ్ ఇతర రాష్ట్రాలు ఈ కార్యక్రమాలను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్నటువంటి ఈ పద్ధతిని గమనిస్తూ వాటి మీద బురద జల్లాలనేటటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో కోదండరామ్ గారు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు నిన్న చేయడాన్ని టీఆర్ఎస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కోదండరామ్ గారిని కోరుతా ఉన్నాం, ఇలాంటివి బంద్ చేయమని మేము వారికి సలహా ఇస్తూ ఉన్నాం. రాజకీయ నిరుద్యోగులకు ఆశ్రయం ఇచ్చినటువంటి నాయకుడిగా నువ్వు మారిపోతా ఉన్నావు రోజు రోజుకి. ఆ పద్ధతి మార్చుకోండి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉన్నారు. రోజు రోజుకి మీ యొక్క పరిస్థితి, మీరు ఈ రకంగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఈ రకమైనటువంటి పనులు ఎందుకు చేస్తూ ఉన్నారు, మీ వెనుక ఎవరున్నారు అనేటటువంటి విషయాల్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా అవి బంద్ చేయండి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ గొప్పగా ముందుకు పోవాలనేటటువంటి ఆలోచన మీకు ఉన్నట్టయితే తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం మీరు ఎందుకు మాట్లాడట్లేదు? నేను మళ్ళీ ప్రశ్నిస్తా ఉన్నా. హైకోర్టు విభజనలో జాప్యం జరుగుతూ ఉంది, మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఇవాళ కమల్ నాథన్ కమిటీ దాన్ని పొడిగించాలని కేంద్రం చూస్తూ ఉంది, దాని మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల విభజన కేంద్రం ఇంకా పూర్తి చేస్తలేదు, దాని మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు? ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ ఆస్తుల విషయంలో ఇంకా పంపకాలు జరగట్లేదు, దాని మీద ఈ అంశాలన్నిటిపై టీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా పోరాటం చేస్తూ ఉంది, మేము మాట్లాడుతూ ఉన్నాం. మరొక తెలంగాణ బిడ్డగా తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం ఈ విషయాల పట్ల మీరు ఎందుకు స్పందిస్తలేరు, మీరు ఎందుకు మాట్లాడతలేరు అనేటటువంటి విషయాల్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టకుండా కోర్టుల్లో దొంగ కేసులు వేసి తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవాలని కుట్ర చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కుట్రలో మీరు భాగస్వాములు అవుతా ఉన్నారు. మీ భాగస్వామ్యాన్ని తెలంగాణ ప్రజలు కూడా గుర్తిస్తూ ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వాంఛనీయం కాదు. కోదండరామ్ గారు, మీ పద్ధతి మార్చుకోండి, మీ వైఖరి మార్చుకోండి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించమని వారిని నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా మీరు సహకరించకపోయినట్లయితే ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తగిన రీతిలో ఏ రకంగా స్పందించాలో ఆ రకంగా స్పందిస్తారనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను కోదండరామ్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంపీ సీతారాం నాయక్ గారు మాట్లాడతారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు నమస్కారాలు. కోదండరామ్ గారి విషయంలో గత 60 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రాన్ని దగ్గర ఉండి చూసినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్రానికి ఏం అన్యాయం జరిగిందో దాని మీద స్పందించినటువంటి వ్యక్తి. ఆ కోదండరామ్ గారు ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఇంత ఏం అన్యాయం జరిగిందని సలహాలు ఇచ్చేటువంటి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి కొత్తగా ఏర్పడేటువంటి ప్రభుత్వాన్ని నిందించడమో ఏమి చేయలేదనడం అంత సబబు కాదని నేను భావిస్తూ ఉన్నాను. ఉద్యోగాల విషయాల్లో ఇప్పటికి 25,000 పోస్టులు ఆన్లైన్ ఉన్నాయి, ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు. ఇది నిరంతరం జరిగేటువంటి ప్రక్రియ. ఒకటేసారి 1,00,000 పోస్టులను అడ్వర్టైజ్ చేసి ఇవ్వలేం. ఎవరో వేరే వాళ్ళు మాట్లాడారంటే దానికి అర్థం ఉంది. మొత్తం తెలిసినటువంటి వ్యక్తిగా మీకు ఆ అనుభవం ఉంది, మీ పాత్ర ఉంది. మేము మొదటి నుంచి చెప్తా ఉన్నాం, మీకు మీ మనసులో ఏదైనా ఉంటే స్పష్టత చేయండి, పెట్టండి. కానీ ప్రజలను మనం ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చి ఏదైనా చేయించాలంటే ఏ పని కాదు. ఎందుకంటే ప్రజలు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రం ఏం చేస్తుంది, ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారో. మేనిఫెస్టో పెట్టినటువంటి యాక్టివిటీస్ కూడా ఇవాళ నడుస్తూ ఉన్నాయి. నిన్న మొన్ననే దళితుల గురించి, ఇక్కడ ఉండేటువంటి సమాజం గురించి అందరూ ఆ పార్టీ నుంచి స్వపక్షంలో విపక్షంలో ఉన్న వాళ్ళని అందరినీ పిలిపించి మూలాలేంటి, ఎన్ని ఇచ్చినా మీరు ఎందుకు బాగుపడతలేరు, మీరు నాకు ఆ సమాచారం ఇవ్వండి, మీరు ఒక చట్టాన్ని ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు అనేటువంటి విషయం చెప్తే దాని మీద చాలా మంది ఆవాకు చవాకులు, పైసలు ఎట్లా వాడుకోవచ్చు, ఎట్లా వాడుకుంటారు, వాడుకోవడానికి వీల్లేదు. SC/ST సబ్ ప్లాన్, స్పెషల్ కాంపోనెంట్ సెంట్రల్ నుంచి వచ్చినటువంటి డబ్బులు కేవలం వాళ్ళ కొరకే వాడాలి. గత ప్రభుత్వాలు వాడాయి. ఏదైనా ఒక దగ్గర రోడ్ వేస్తే, ఒక R&B రోడ్ వేస్తే దాంట్లో అక్కడ
ఎస్టీల 6%, ఎస్సీల 15%, 21% కూడా మీరు దీంట్లోకి వెళ్ళి తీసేస్తే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నుంచి.